మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ దొండకాయ ఫ్రై. దొండకాయ ఫ్రై నేను చేసినట్టు చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఈ దొండకాయ ఫ్రైకి ఒక 300 గ్రామ్స్ 300 గ్రాములు దొండకాయలు తీసుకుని కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ప్యాన్లో ఆయిల్ వేసుకున్నానండి. ఒక 2 స్పూన్లు ముందుగా జీలకర్ర వేసుకున్నాం. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు 2, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ మిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు కూడా వేసుకున్నాము. ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు వేసుకున్నాము. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకున్నాం. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకుని దీనిలో ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, ఒక 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి కూడా పచ్చివాసన పోయేంత వేసేసి ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసేస్తాం. కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత వీటిని బాగా మగ్గనివ్వాలి. మూత పెడదాం మగ్గడానికి. ఒక స్పూన్ అంతా కారం వేసుకుంటున్నాము. స్పూన్ అంతా ఉప్పు వేసుకుంటున్నాం. ఉప్పు, కారం ఇవన్నీ వేసేసుకున్నాక వేసేసుకుని మంచిగా కలిపేసుకుని ఇప్పుడు ఒక చిక్క ఉన్నదండి. ఈ దొండకాయ ఫ్రై మాడిపోకుండా ఎలా చేయాలో ఆ చిక్క చూపిస్తాను. దాని పాలైతే దొండకాయ ఫ్రై మాడిపోకుండా మంచి రుచితో చాలా బాగుంటుందండి. చూడండి, ప్లేట్ పెట్టేసుకున్నాం. దీని మీద ఇలా వాటర్ వేసుకోవాలండి. అసలు దొండకాయ ఫ్రై అనేది మాడకుండా మనకి మంచిగా వస్తుంది. చూపిస్తాం ఫ్రై ఎంతవరకు వచ్చిందో. వావ్, చూసారా ఎట్లా మంచిగా మగ్గిపోయిందో. మాడకుండా ఇట్లా ప్లేట్లో వాటర్ వేసి ఇట్లా పెడితే దొండకాయ ఫ్రై మాడకుండా చాలా చాలా బాగా వస్తుంది. చూడండి, బాగా వచ్చింది. మాడిపోకుండా చక్కగా దొండకాయ ముక్కలు పచ్చిలాగా మంచిగా మగ్గిపోయి మాడిపోకుండా చక్కగా ఫ్రై ఇట్లా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. దీనిలో ఇప్పుడు కొంచెం ధనియాలు, మసాలాలు కలిపి పెట్టుకున్నాను. ఈ పొడి కూడా వేసేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై ఈ విధంగా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. అయిపోయింది. చూడండి చక్కగా ఎట్లా మగ్గిపోయిందో మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద నొక్కండి. నా వీడియో లాస్ట్ వరకు చూసినాను. థ్యాంక్ యూ అండి.